మన మోడీ గారి జిగిరి దోస్తు ట్రంప్ గారు మన దేశంతోని జరిపే వ్యాపారాలల్లా సుంకాలు పెంచిండు కదా. ఇప్పుడు ఎక్కువ తక్కువ మాట్లాడితే ఇంకింత ఎక్కువ సుంకాలు పెంచుతా ఏమనుకుంటున్నారో అన్నట్టు చెప్తున్నాడు ట్రంప్ గారు. మన మోడీ సారేమో రష్యా ఉక్రెయిన్ యుద్ధం నేను ఆపినా అని చెప్పుకుంటుంటే, అమెరికా దేశ అధ్యక్షుడు ట్రంప్ గారు మాత్రం మన దేశం రష్యా దేశం ఆయిల్ కొనుడుతోనే రష్యాకు ఆదాయం వచ్చి ఉక్రెయిన్ దేశంతోని యుద్ధం ఆపుతలేదని అడ్డగోలు బద్నామీ ఇస్తున్నాడు. మన దేశం ఆదాయంతోనే రష్యా దేశం బతికినట్టు, ఆ పైసలతోనే యుద్ధాన్ని ముందటికి తీసుకుపోతున్నట్టు ఉద్దర మాటలు చెప్తున్నాడు. చూడుండ్రి అమెరికా దేశ పోనికి నోటు దుర్స్ ఎట్లున్నదో. అయినా మన విదేశీ వ్యాపారం వాళ్ళతోనే చేస్తే నేను సుంకాలు పెంచుతా, వీళ్ళతోనే చేస్తే సుంకాలు తగ్గిస్తా అని వాడు బెదిరించుడైంది. వాడెవడు మనల్ని బెదిరించటానికి? మన రాజ్యాంగంలో ఉన్నట్టు మనం సార్వభౌమాధికారం ఉన్నట్టా లేనట్టా? రష్యా దేశానికి ఇష్టం ఉంటే ఆయిల్ అమ్ముతుంది, మనకు అక్కరుంటే కొనుక్కుంటాం. అంతేగాని నడిమిట్లే ట్రంప్ గాడెవడు? వాడు తప్ప ఇంకో దేశం డెవలప్ కావద్దా? అమెరికా తప్ప ఇంకొకరు ఎదగొద్దా? ఈ కండ్ల మంట కథలు మాటలు ఏంది? ఇట్లా మన ఒక్క దేశాన్నే కాదు, దునియాలో ఉన్న అన్ని దేశాలను సుంకాల పేరుతోనే బెదిరించి అనగదొక్కుతున్నాడు. వాని ఆధిపత్యం ఏందో, వాని ఆగడాలు ఏందో గాని దునియాను బిస్కల్ దీపిస్తున్నాడు కంపు నోరు ట్రంప్ గాడు. వాని ముచ్చట అట్లుంటే మన మోడీ సారు తన దగ్గర దోస్తు ట్రంప్ టారిఫ్ పెంచుకుంటా పోతుంటే ఎందుకు మౌనంగా ఉన్నాడు? దోస్తుతో చెప్పి భారతదేశం మీద పెంచే సుంకాలను తక్కువ చేయండి అని చెప్పాలి కదా. బిడ్డ ట్రంప్, నువ్వు సుంకాలు పెంచితే మేము ఇంకోటి చేస్తామని చెప్పాలి కదా. కానీ మోడీ ఎందుకు తన దోస్తుని ఏమనుకుంటున్నాడు కావచ్చు అని అడుగుతున్నారు దేశం పబ్లిక్.